రాష్ట్రంపై ఎల్నినో ప్రభావం, ప్రభుత్వ పరంగా తీసుకోవాల్సిన చర్యలు, రైతుల్లో కల్పించాల్సిన అవగాహనపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. జూలై నెలలో 69% లోటు వర్షపాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు. వచ్చే 3 నెలల్లో సరాసరి 35 నుంచి 40% మేర లోటు వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందన్నారు. జూన్, నవంబర్ మధ్య 844 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా 551 మిల్లీమీటర్లు మాత్రమే నమోదయ్యే అవకాశం ఉందని వివరించారు. అంచనాలకు మించి ఎల్నినో ప్రభావం ఉండబోతుందని సీఎం దృష్టికి తీసుకెళ్లారు. కృష్ణా, గోదావరి బేసిన్లలో ఎగువ రాష్ట్రాల నుంచి వరద వచ్చే అవకాశంపై చంద్రబాబు ఆరా తీశారు. అన్ని జిల్లాల్లోనూ ఎల్నినో ప్రభావం చూపిస్తోందని, ఎక్కువగా పశ్చిమ గోదావరి, ప్రకాశం, అన్నమయ్య, కృష్ణా, కడప జిల్లాలో వర్షాభావ పరిస్థితులు నెలకొంటాయని అధికారులు తెలిపారు. 2.78 లక్షల హెక్టార్లలో పత్తి, 1.07 లక్షల హెక్టార్లలో వరిపై ప్రభావం చూపిస్తుందని వివరించారు. శ్రీకాకుళం జిల్లా పరిధిలోనే వరి పంటకు ఎక్కువ నష్టం వాటిల్లే అవకాశం ఉందని చెప్పారు. వంశధార నుంచి జలాలు తరలించి పంటలను కాపాడేలా ప్రయత్నించాలని సీఎం సూచించారు. రాష్ట్రంలో 122 హైరిస్క్ మండలాలను గుర్తించామని అధికారులు చెప్పగా, ఆ మండలాల్లో బోరు ఆధారంగా పంటలను కాపాడుకునే అంశాన్ని పరిశీలించాలని సీఎం ఆదేశించారు. ఆగస్టు 3 నుంచి అవగాహన కార్యక్రమాలు, వరికి ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి, అత్యవసర విత్తన ప్రణాళికను రూపొందించినట్లు అధికారులు తెలిపారు. ఫసల్ బీమా యోజన, వాతావరణ ఆధారిత పంటల బీమా పథకం కింద ఈ నెల 31 వరకు నమోదు ప్రక్రియ కొనసాగుతుందన్నారు. వరి పంటకు ఆగస్టు 15 వరకు సమయం ఉందని, పశుగ్రాసానికి ఇబ్బంది లేకుండా చర్యలు చేపట్టినట్లు ముఖ్యమంత్రికి వివరించారు. 5 నెలలకు సరిపడా 286.30 లక్షల మెట్రిక్ టన్నుల పశుగ్రాసం అందుబాటులో ఉంచినట్లు తెలిపారు.